నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన జడ్జి గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు స్వామివార్లకు ప్రముఖుల ప్రత్యేక పూజలు దుప్పి మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ 30 కేజీల మాంసం స్వాధీనం ఇక వార్తల్లోని వివరాలు నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి స్వప్నారాణి అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు ప్రభుత్వ పాఠశాలను జడ్జి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు వైద్యులు అందిస్తున్న సేవలను పరిశీలించి తగు సూచనలు చేశారు. సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు. ప్రభుత్వం విద్య వైద్యం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీధర్, ఆర్ఎంఓ రవీందర్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వాసుదేవరెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ గండి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఇతర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వారు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ గండి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకుల ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారి సన్నిధానంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు 3 రోజులుగా కొనసాగుతున్నాయి. శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయానికి రజక సంఘం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివసత్తుల, శిగాలు, బైండ్ల రాజుల నృత్యాల మధ్య స్వామివారికి బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో మొదటి రజక సంఘం సభ్యులు, కులస్తులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల శ్రీ గోవిందరాజస్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఏటా స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ నిర్మాణదాత కమిటీ శాశ్వత చైర్మన్ ఉప్పుగంటి గోవిందరావు శోభాలత ఆధ్వర్యంలో కళ్యాణ తంతు నిర్వహించగా స్వామివార్లకు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి స్వామికి సమర్పించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, అల్లాడి రమేష్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, ముకుందరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తుల ఆనందోత్సవాల మధ్యలో పండగ వాతావరణంలో సనుగుల గ్రామానికి సంబంధించినటువంటి ప్రముఖులు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు, అదేవిధంగా గోవిందరాజు స్వామికి సంబంధించినటువంటి అభివృద్ధి దాతలు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి కమిటీకి సంబంధించిన సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోక కళ్యాణం జరగాలని ఈరోజు మరి బ్రహ్మాండంగా వారి కళ్యాణాన్ని జరిపించడం అభినందనీయం. ఈ సందర్భంగా నాకు కూడా స్వతహాగా గోవిందరాజు స్వామి వారు మా కుటుంబానికి ఎలవేలుపుగా ప్రతి సందర్భంలో కూడా స్వామివారి సన్నిధిలోకి వచ్చి కుటుంబానికి సంబంధించిన మొక్కులే కాకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా చెప్పుకోవడానికి చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజు జరిగే శ్రీ గోవిందరాజుల కళ్యాణ మహోత్సవానికి స్థానిక మాజీ సర్పంచ్ కన్నగర్ గాని, అదేవిధంగా మాజీ సర్పంచ్ గాని, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలందరి సమక్షంలో దేవునికి గోవిందరాజు గారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. సనుగుల ప్రాంత పరిసర ప్రాంత ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు సుఖ శాంతోషాలతో ఉండాలని, వాళ్ళు వ్యవసాయ కుటుంబాలు కానీ, వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ ఆ దేవుని కృప అందరి కుటుంబాలపై ఉంచి లోక కళ్యాణార్థం కోసం వాళ్ళ జీవన విధానం సంతోషంగా గడపాలని అందరి పక్షాన ఇప్పుడే మొక్కులు చెల్లించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టే పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, త్వరలోనే మరికొన్ని పనులను ప్రారంభిస్తానని తెలిపారు. మరి పెద్దపల్లి ఉన్నటువంటి భక్తులు నరేందర్ రెడ్డి గారు కానీ, రమేష్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సోదరులు, అంటే గ్రామంలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి పెద్దలందరి ఆలోచన మేరకు మరి ఒకసారి దీన్ని రావాలంటే అలా సందర్శించడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. కొంత దేవాలయం రెనోవేషన్ చేసి మరి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కొంత భక్తులకు అనుకూలంగా తయారు చేయాలని చెప్పి మరి ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరి ఆలోచన మేరకు మరి దీన్ని రాబోయే ఒక వారం రోజులలోనే మరి దీనికి ఎట్లా చేస్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని మరి 2-3 రకాలుగా ఆలోచించి మరి కార్యక్రమం చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇవాళ వచ్చి టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరి వారి ఆలోచన మేరకు అందరి సహకారం ఉండాలని చెప్పి వారందరి సహకారంతో మరి దేవాలయాన్ని, ఎందుకంటే ఇది జిల్లా కేంద్రం, అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం. మహాశివరాత్రి జాతర నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఆలయ పరిసరాలను ఈవో కె వినోద్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. కోడే క్యూ లైన్లు, ఉచిత టిఫిన్, భోజనం, లడ్డూ కౌంటర్, సులభ్ కాంప్లెక్స్, పార్కింగ్ ఏరియా, చలువ పందిళ్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. గత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అంగరంగ వైభవంగా జాతర నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఈఈ రాజేష్, డిఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈలు రామకిషన్ రావు, లక్ష్మణరావు, ఏఈఓ శ్రావణ్, పర్యవేక్షకులు వరి నర్సయ్య, సంజీవరావు, ఆలయ సిబ్బంది ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దుప్పి మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేశారు. గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామ అడ్డగుట్ట శివారు ప్రాంతంలో కొమరయ్య అనే వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుండి 30 కేజీల దుప్పి మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోనారావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట కొమరయ్య తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో కుక్కలతో వేటాడి దుప్పిని వధించినట్టు అధికారులు తెలిపారు. అనంతరం మాంసాన్ని విక్రయిస్తూ ఉండగా బలపన్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఈరోజు సిరిసిల్ల రేంజ్లోని గంభీరావుపేట మండలం గంభీరావుపేట బీట్లో కంపార్ట్మెంట్ నెంబర్ 192లో అడ్డగుట్ట ప్రాంతంలో గంట కొమరయ్య అనే వ్యక్తి దుప్పిని వేటాడాడు. సమాచారం మేరకు వెంటనే మేము వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి 30 కేజీల దుప్పి మాంసంతో సీజ్ చేసి తీసుకొని అటవీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. కేసు బుక్ చేసి కోర్టుకి ఈరోజు సబ్మిట్ చేస్తాం. ఇలాంటి అటవీ నేరాలని వైల్డ్ లైఫ్ అటవీ నేరాలకి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని ఈ విధంగా తెలుపడం జరుగుతుంది. ఎటువంటి అటవీ వైల్డ్ లైఫ్ నేరాలను పాల్పడొద్దని ప్రజలకు ఈ సమక్షంలో చెప్తున్నాం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్యకర్తను మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ పరామర్శించారు. భూపాల్పల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన కార్యకర్త తోట రవి ఇటీవల గారెపల్లి ప్రధాన చౌరస్తాలో జరిగిన లారీ ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయాడు. ఇంటికి వెళ్లిన పుట్టా మధుకర్ ఆయనను పరామర్శించి ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పెద్దపల్లి రూరల్ మండలం మారేడుకొండ, గుర్రంపల్లె, జగన్నాథపురం గ్రామాల్లో రేణుకా ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళలు నెత్తిన బోనాలతో డప్పుచప్పులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ వేడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించబోమని ప్రజలు ఇచ్చిన షాక్ నుండి బీఆర్ఎస్ నాయకులు ఇంకా తేరుకోలేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి రోజున బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీ కులాలకు న్యాయం జరిగిందని, బీఆర్ఎస్ నాయకులు చేసే ఆరోపణలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంఘం అధ్యక్షులు అక్రమ్, నాయకులు రాము పాల్గొన్నారు. ఇలా 10 ఏళ్ల నుండి ఇలా ప్రజలు చూస్తున్నారు. ఒక్క రేషన్ కార్డు కానీ, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. ఇక మొన్నటి విషయానికి చూస్తుంటే ఇవాళ కులగణన విషయంలో బీసీలకు 42% ఇవాళ కులగణన సర్వే చేసి వాళ్లకు రిజర్వేషన్ కల్పించే విధానం పెద్దలు అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఎవరి వాటా ఎంతో తేలాలనే ఉద్దేశంతో ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగానే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇలా కులగణన చేసి 42% ఇలా బీసీలకు ఇస్తే ఇలా వారు ఓర్వలేని పరిస్థితి. ఎందుకు అనంటే వాళ్ళ అధ్యక్షుడు కానీ వాళ్ళు కానీ మొత్తం ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు కాబట్టి
ఇలా బీసీలు ఎదగద్దు అనే ఆలోచనతోని ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ప్రజల మీద, ప్రజానీకం మీద, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కొద్ది కాదు అని మేము మాట్లాడుతున్నాం. బర్డ్ ఫ్లూ వైరస్ పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ దివ్యశ్రీ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బర్డ్ ఫ్లూ వైరస్ గురించి వస్తున్న వదంతులు నమ్మవద్దని, సోషల్ మీడియా వేదికగా వైరస్ గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు ఎక్కడా కనిపించలేదని, ఈ విషయంపైన ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇప్పుడు మనకు వస్తున్న న్యూస్ వచ్చేసి బర్డ్ ఫ్లూ అండి. బర్డ్ ఫ్లూ అనేది మనకు ఇన్ఫెక్టెడ్ బర్డ్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఎయిర్ ద్వారా రావచ్చు, లేదంటే అక్కడ ఉన్న కంటామినేటెడ్ ఏరియాలో సంప్రదించినప్పుడు అది మనకు వైరస్ అనేది చేతికి అంటినా ఏది ఉన్నా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సిమ్టమ్స్ వచ్చేసి జ్వరంతో పాటు కామన్ ఫ్లూ సిమ్టమ్స్ అండి. కోల్డ్, కాఫ్, అట్లానే ముక్కు గారడం ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా సివియర్ కండిషన్స్లో వచ్చేసి బాడీ పెయిన్స్, కళ్ళు ఎర్రబడడం, హై గ్రేడ్ ఫీవర్ 103 degrees, ఆల్టర్డ్ సెన్సోరియం, దమ్ము రావడం అనేది ఉంటుందండి. సో ఇప్పుడు మనకున్న పక్క జిల్లాలో వస్తుందని చెప్పేసి ఈ మధ్యలో న్యూస్ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర అయితే ఇట్లాంటి సిమ్టమ్స్ అయితే మనకు నోటీస్ అవ్వలేదు. జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా జలుబు లాంటివి ఏమైనా ఉంటే తొందరగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోగలరు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎమ్మెల్యే విజయ రమణారావు తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షలు దగ్గర పడుతూ ఉండడం, తరగతులు పూర్తి అయ్యేసరికి సాయంకాలం అవుతూ ఉండడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని ప్రిన్సిపల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన 45 రోజుల పాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉదయం పూట కాలేజీకి వచ్చే విద్యార్థులకు భోజన సదుపాయం కష్టంగా మారింది. ప్రిన్సిపల్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆయన తనతో పాటు మరికొందరి దాతల సహాయంతో కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. 45 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అంటే నేను ప్రిన్సిపాల్ గారు నా దగ్గరికి వచ్చి చెప్తే మీరు అన్నంత గొప్ప కార్యక్రమం అయితే నేను అనుకోలే. మరి ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట ఎక్కువ చదివించాల్సి వస్తూ ఉంది. మాకు పిల్లలు చూస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంది. మేము మధ్యాహ్న భోజనం ఈ లాస్ట్ 40-45 డేస్ పెట్టాలనుకుంటున్నామని చెప్తే వెంబడే కానివ్వండి, మంచి కార్యక్రమం, తప్పకుండా మీరు ఏం చేయాలంటే అది నా సహకారం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మీరు చెప్పిన దానికంటే కొంత ఇబ్బందికరంగా ఉన్నది వాస్తవానికి. ఎందుకంటే పొద్దున 9కి వచ్చి సాయంత్రం 4 గంటల వరకు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి తినకుండా ఉండడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ మంది ఇంతకుముందు మీ లెక్చరర్ గారు చెప్పినట్టు సోదరులు వారి పేరు రోజు మార్నింగ్ నాకు నాన్న లేరు, మా అమ్మ రోజు పొద్దున లేబర్ పనికి వెళ్తుంది. అందుబట్టి నాకు పొద్దున తినే అవకాశం లేకుండా ఉండేది. మధ్యాహ్నం భోజనం కూడా కొన్నిసార్లు తీసుకురాకుండా వచ్చిందని అందు నిమిత్తం మాకు ఎమ్మెల్యే గారు ఈ సహాయం అందించిండు. అందుని బట్టి మేము కృతజ్ఞతతో మా మార్కులు ఉత్తీర్ణత స్థాయిలో తీసుకొద్దామని, కాలేజ్ పేరు జిల్లా స్థాయి పేరు నిలబెడతామని మాటిస్తున్నాం. ఈ భోజన సదుపాయాన్ని మా ప్రిన్సిపల్ సారు, మా లెక్చరర్స్ అందరూ కలిసి ముందుపడి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి సాయం చేయమని కోరినందుకు ఎమ్మెల్యే సార్ చేసిన కృతజ్ఞతతో మేము ఉత్తీర్ణత స్థాయిలో మార్కులు తెస్తామని. సుల్తానాబాద్లో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి దాతల సహకారంతో ప్రధానంగా గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ విజయ రమణారావు గారి యొక్క దాతృత్వంతో మరి ఈ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని
గత నెల 15 రోజులుగా నిర్వహిస్తూ వస్తున్నాము. మరి ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో దాదాపుగా కళాశాలలో 212 మంది విద్యార్థులు ఈ భోజన సదుపాయాన్ని పొందుతున్నారు. మరి ఈ గౌరవ ఎమ్మెల్యే గారు వారి యొక్క స్వహస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమంలో మరి వాళ్ళు స్వయంగా పాల్పంచుకొని వారి యొక్క పర్యవేక్షణలో ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ఎంతగానో సహకరిస్తున్నారు. మరి వారితో పాటుగా స్థానిక పెద్దలు కూడా సహకరిస్తున్నారు. అలాగే మా కళాశాల లెక్చరర్స్ మరియు ఇతర సిబ్బంది అంతా కూడా ఈ మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. 212 మంది విద్యార్థులకు గాను దాదాపుగా ప్రతిరోజు 160 నుంచి 180 మంది విద్యార్థులు ఈ భోజన సదుపాయాన్ని పొందుతున్నారు. మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించడం వల్ల విద్యార్థుల యొక్క హాజరు శాతం పెరిగింది. ఈ పెరిగినటువంటి హాజరు శాతం వల్ల రాబోయే విద్యా సంవత్సరంలో మరి మంచి ఫలితాలను సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలో రోడ్డు నిర్మించాలని కోరుతూ రూరల్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆదిల్ పాషా ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన విప్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గతంలో బొల్లారం గ్రామానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామం నుండి గ్రామ పెద్దలు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడానికి రావడం జరిగింది. ఎందుకంటే మొన్న మా బొల్లారం గ్రామానికి మామిడిపల్లి ప్రధాన రహదారి నుండి వాటర్ ట్యాంక్ వరకు 1,05,00,000 రూపాయలు మంజూరు చేసినారు. అదే కాకుండా మొన్నటికి మొన్న ఒక 8 లక్షల రూపాయలు సీసీ రోడ్డుకు మంజూరు చేసినారు. అదే కాకుండా మన అంబేద్కర్ కాలనీలో 7 లక్షల రూపాయలు సీసీ రోడ్డు మరియు డ్రైనేజీకి శాంక్షన్ చేసినారు. ఇట్టి విషయంపై గౌరవనీయులైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అంతేకాకుండా మా ఊరి ప్రధాన 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి శ్మశాన వాటికకు, మరోటి శివాజీ విగ్రహం నుండి ఇంకొక మామిడిపల్లి ప్రధాన రహదారి వరకు రోడ్డు కొరకు అడగడం జరిగింది. క్యాన్సర్తో ఆ ఇల్లాలు మంచాన పడింది. చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చవుతాయన్నారు డాక్టర్లు. పనిచేస్తే గానీ పూట గడవని కుటుంబం వారిది. భార్యకు పూర్తిస్థాయి వైద్యం అందించే స్తోమత లేక ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు ఆ ఇంటి పెద్ద. దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన మోర ఉమాదేవి 10 ఏళ్లుగా క్యాన్సర్తో బాధపడుతోంది. ఆమె భర్త మోర కనకయ్య టీవీలు రిపేర్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. 5 ఏళ్ల క్రితం ఉమాదేవికి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించాడు. తిరిగి మళ్లీ క్యాన్సర్ గడ్డలు కావడంతో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి నగరాల్లో మరో 2 సార్లు ఆరోగ్యశ్రీపై ఆపరేషన్ చేయించాడు. అయినప్పటికీ వ్యాధి నయం కాకపోగా ఆరోగ్యశ్రీ చెల్లదని చెప్పడంతో అప్పులు తెచ్చి మరీ పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినట్టు బాధితుడు తెలిపాడు. చికిత్స కోసం ఇప్పటి వరకు 10 లక్షల అప్పులు చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం దాతలు స్పందించి తన భార్య వైద్యానికి సాయం అందించాలని కోరాడు. 2014లో సెల్మడ ఆనందరావు హాస్పిటల్కి తీసుకుపోతే టెస్టింగ్ చేసి 2015లో రొమ్ము క్యాన్సర్ వచ్చిందని చెప్పి డాక్టర్లు చెప్పిన తర్వాత ఆరోగ్యశ్రీ మీద రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. తర్వాత సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళా దవడ కింద గడ్డలైనాక కూడా మళ్ళీ సెల్మడ ఆనందరావు హాస్పిటల్కి 2సారి కూడా తీసుకుపోయినా. 2020లో మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు మీద 2020లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద పాపం డాక్టర్లు కూడా మస్తు కష్టపడి బతికించిండు. నాకు అంత మాత్రం పని లేకుండా అయిపోయింది. ఇప్పుడు దాదాపు 6 నెలల నుంచి వెళ్ళి పని పాట లేక నేను ఇంటికన్నా ఉండిపోతున్నాను. నేను మా వాళ్ళని పట్టుకొని, నాది కొంచెం బీద పరిస్థితి. నాది ఉందామంటే కూడా నాది రేకుల సెట్టు, బిల్డింగ్ కాదు. అక్కడ ఎక్కడనంటే నేను పామన్న అక్కడ నాకు ఇవాళ క్వార్టర్స్ వస్తే నేను అక్కడ దాదాపు ఒక 40,000కు నేను నష్టపోయినా. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కష్టపడుకుంటాను, జీవనోపాధి గడుపుతున్నా. కాబట్టి గవర్నమెంట్ వికలాంగుని
నన్ను దళితులు గవర్నమెంట్ నాకు ఏదైనా సహకారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో సంత్ రవిదాస్ 648వ జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని మోచి సంక్షేమ సంఘం కార్యాలయంలో సంత్ రవిదాస్ చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షులు కొండ్లపు ముత్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలన్నారు. మనుషులంతా ఒక్కటేనన్న సమానత్వ సందేశాన్ని 14వ శతాబ్దంలోనే ఇచ్చిన సంత్ రవిదాస్ గొప్ప మహానుభావులని కొనియాడారు. అనంతరం పురవీధుల గుండా బైక్ ర్యాలీని నిర్వహించారు. హిందువులే దళితులను వివక్ష చూపుతున్న క్రమం లోపల ఆయన దళితుడై ఉండి సమాజానికి హితవు పలికి సమాజంలో మనం మనిషిగా ఉండాలి అని చెప్పే విధంగా వీటన్నిటికీ కారణం కేవలం దైవాన్ని గుర్తించి ఒకరి మనిషికి పట్ల ఇంకొక మనిషి ప్రేమ భావాన్ని చాటాలనే ఉద్దేశంతోనే చాలా చోట్ల సదస్సులు పెట్టి భక్తి మార్గంలో ప్రజలను నడిపించగల జరిగింది. ఈరోజు దళిత జాతికి సంబంధించిన మా రవిదాస్ గురూజీని సమాజం మొత్తం పూజిస్తున్నది. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం రవిదాస్ జయంతి ఉత్సవాలను మర్చిపోతుంది. ఇప్పటి నుంచేలైనా రాష్ట్ర ప్రభుత్వం రవిదాస్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా లాంఛనంగా నిర్వహించాలని చెప్పేసి నేను ప్రభుత్వం రాష్ట్ర కమిటీ పక్షాన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో చింత చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి సంపత్ అనే రైతు మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. గ్రామంలోని ఒక మహిళ వ్యవసాయ పొలంలో ఉన్న చింతకాయలు తెంపేందుకు చింత చెట్టు ఎక్కిన సంపత్ ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు న్యాయం చేయాలని కోరుతూ సదరు మహిళ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. బిల్ల చిలకమ్మ ఇంటి ముంగట ధర్నా చేయడం జరుగుతుంది. మేము ఉదయం నుంచి 2 సార్లు 3 సార్లు వాళ్ళ పెద్దలని రెడ్డి సంఘాన్ని అందరినీ కూర్చుండబెట్టి వాళ్ళతో మాట్లాడమని చెప్పినప్పటికీ ఆ సమాచారం ఇంతవరకు ఇవ్వలేదు. మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మేము ఇక్కడ ఎండల వాళ్ళ ఇంటి ముందటనే ఉండి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా విషయం ఏంటంటే నిన్న సాయంత్రం 4 గంటలకు ఆడ సంపత్ అనేటోడు మన బాయికాడు పోయి కరెంటు పెట్టుకునే సమయంలో ఈ చిలకమ్మనే పోయి ఆ చింత చెట్టు మీద చింతకాయలు ఉన్నాయి తెంపుద్రమ్మనేటువంటి అభిప్రాయంతో తీసుకొని పోయినాక ఆయన నాకు ఎక్కరాదు నీ చింతకాయలు తెంపలేను అనే మాట చెప్పినప్పటికీ ఎక్కి గివి తెంపి అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఎక్కించే వరకు మండలి జారి కింద పడ్డాడు. అప్పుడే ఆయన చనిపోవడం జరిగింది. అందుకనే ఇప్పుడు ఆయనకు ఆర్థిక సహకారం అందించాలి. 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల వాళ్ళను ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేస్తూ నేను మరి సిలికా అంటే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక మరి నాకు చింతకాయ తెంపడానికి ఎవరు రావటం లేదని చెప్పేసి ఆయన తీసుకుపోయి చెట్టు ఎక్కినాక అది ఎందుకంటే చింతకాయ అనేది ఇప్పుడు పండు వస్తున్నటువంటి దశ కనుక ఏరుకుంటే తెంపేటువంటి పరిస్థితి కనుక ఆ ఏరే దశలో కాలు జారిపోయి కింద పడటం జరిగింది. ఆయన మరణించడం జరిగింది. తీసుకుపోయినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి ఉన్నది. మా సంపత్ మాత్రం మార్చిలో హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు స్పందించడం లేదు. పొద్దుగాల నుండి ఆ కుటుంబానికి ఏమైనా ఆర్థిక సాయం చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మా పొలం దగ్గర పిల్ల చిలుక అంటామే చించల సంపత్ను తీసుకొని రావడం జరిగింది. చించేటి కాడికి నేను పొలం కాడ పని చేసుకుంటూ ఉంటున్నా. అంతేనే చెట్టు దగ్గరికి వచ్చే వరకు చించెట్టు మించెళ్ళి సంపద అనే వ్యక్తి కింద పడడం చనిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రసన్న హరికృష్ణ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రుల సమస్యలపైన పోరాడేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి సేవ చేయని వారు ఓట్లను కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ రవీందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు మల్లేశం, కల్లుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమరయ్య పాల్గొన్నారు. అందరూ ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఆయనను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము బీసీ సంఘాల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు పట్టభద్రులు ఓటేసినప్పుడు ఆయనకు 5వ నంబర్లున్నా ఆయన 4వ నంబర్లున్నా ప్రసన్న హరికృష్ణ గారికి ఎదురుగా 1వ నంబర్ వేసి
మొదటి ప్రాధాన్యత ఇవ్వగలరని కూడా ఈ సందర్భంగా మేము పట్టభద్రులకు సూచన చేస్తున్నాం. డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారు, హూ ఈజ్ ద ప్రసన్న హరికృష్ణ గారు? ఈజ్ ద ఇంటలెక్చువల్, ఈజ్ ద గ్రేట్ పర్సన్, ఈజ్ రిజైన్డ్ ఈజ్ జాబ్. కొందరు కామెంట్ చేయొచ్చు దానిలో, బట్ ఆయన స్వార్థం లేకుండా గత జరిగినటువంటి ఎగ్జామ్స్కు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కొందరు ఆఫీసర్స్ను తయారు చేసినాడు. మరి అటువంటి పర్సన్స్ రాజకీయాల్లోకి వస్తుండు. ఆయన ఉన్నటువంటి 19 సంవత్సరాల సర్వీస్ను వదులుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తికి మనం ఏం చేయాలి? గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ టు ఒక కార్పొరేట్ సంస్థలు ఈ ఎమ్మెల్సీని గెయిన్ చేయాలన్నటువంటి దృష్టితోనే ఉన్నది. ఈవెన్ ప్రభుత్వం కూడా ఈరోజు తీసుకున్న నిర్ణయాలు వాళ్లకు అనుకూలంగానే ఇస్తున్నారు. బట్ బయట సమాజానికి ఏం కావాలి, అసలు ఏంటిది, ఎమ్మెల్సీ అంటే ఏంటి అనేది స్క్రూటిన్ చేసి వాళ్ళు డిసైడ్ చేయాలి. దానిలో మన పట్టభద్రులైనటువంటి ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మొదటి ప్రాధాన్యత ఓటును మన ప్రసన్న హరికృష్ణ గారికి వేసి గెలిపియాలి. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు కాంగ్రెస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. కొడంగల్ సభలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, సీనియర్ నాయకులు నర్సింలు, రమేష్, కొండయ్య పాల్గొన్నారు. దయచేసి ఎక్కడెక్కడో మీటింగ్లు పెట్టి మాట్లాడు కాదు కేటీఆర్, నువ్వు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో రాజీనామా చేసి మీరు మాట్లాడాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక బాప్ 1 నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అన్నట్టు మరి హరీష్ రావు గారు ఆయన కాయిదాలు చదువుడు రాదు కావచ్చు. గత ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు మేము ఏదైనా మాట్లాడి ప్రతిపక్షంలో ఉండి ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా మీరు కంటి ఆపరేషన్ చేసుకోరి, కంటి వేలుగు పథకం పెట్టిండు మా కేసీఆర్ అది అని చెప్పి పెద్ద పెద్ద గప్పలు కొట్టిన హరీష్ రావు, నువ్వు తాడి చెట్టు అంతా వెలిగినావు కానీ ఈతకాయ అంత మైండ్ లేదు. నిన్నటి రోజున మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఆ కనకవ్వ అనే రైతు ఆమెకు 1650 పడ్డాయి 31 గుంటలకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పేపర్ పరంగా చూసుకొని కంటి ఆపరేషన్ మేము చేయిస్తాం, మా నియోజకవర్గ ప్రజలం, మేము మనిషికి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇన్ని పైసలు ఇస్తే మీరు మన ఇక్కడ సిద్దిపేటల కంటి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తూ, ఇట్లా నువ్వు మరోసారి మాట్లాడితే నిన్ను ఎల్లారెడ్డిపేటలోనే అడ్డుకునే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి నిన్ను బెదిరిస్తున్నామా, ఇంకో మాట అంటున్నామా తెలుసుకో, జాగ్రత్తగా ఉండు, అదుపులో పెట్టుకొని నోరు, మాట్లాడాల్సిన బాధ్యత నీపై ఉంది. మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకని కూడా నీకు చెప్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తూ ఓవైపు అభివృద్ధి అందిస్తూ ఉన్నాం. 2 జోడు గుర్రాల మీద ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. ఈ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రుణమాఫీకి సంబంధించిన అంశం ఏమంటే, ఇలా మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. కానీ చారణ మీరు చేసింది అన్ని తప్పులే, మొత్తం దొంగతనం చేసింది మీరు, మాపైన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందిన కాడికి 2,00,000 రూపాయలు ఏక మొత్తంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన జడ్జి. గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వామివార్లకు ప్రముఖుల ప్రత్యేక పూజలు. దుప్పి మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్, 30 కేజీల మాంసం స్వాధీనం.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.